బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఏమైనా దానికి గ్యారెంటీ ఉంటుందా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లను ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవరు నమ్మలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని ప్రజల పైసలతోని హోర్డింగ్లు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పనిలేదు. మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అడుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని ఎక్కువ తీసుకురా సంతోషపడతాం, సంబరపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తుంది. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ పిచ్చవేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు కొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళా 12,000కే కట్టింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళా మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లెక్క మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగడికి వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు. 15,000కు 12,000 చేసినావు. చేతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్ లా కొడంగల్లో మొదలు ఏం చెప్పిండు, తెల్లారి వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్ గా 15 నిమిషాలు మాట మార్చేసి. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి చూస్తే. నీకు దండ పెడతావు కాదు, నాకు రేవంత్ రెడ్డి చూస్తే డౌట్ వస్తుంది. ఆ పరిస్థితి ఒక సినిమా ఉండేది. అప్పుడే ఇన్ని మంత్రులు ఇద్దరు వరకు సేమ్ రేమో అంటున్నాడు. రాము ఎవడు రాము ఎవడు. అరే ఇప్పుడే రూపాయి కదా మార్చి 30 కోట్ల లోపల పడితే మన తెల్లారి వరకు పడితే అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకి మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా. అలా అయిపోయింది. మార్చి 31 అంటే మళ్ళా సంవత్సరం చెప్పలేదు. తమ్ముడు యాద పెట్టుకోలేదు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికే కలిగి. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 తిట్లు అయిపోయినాయి. దానికి దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? ఎందుకు పెట్టి ఎరికేనా? డెడ్లైన్ డబ్బాలు ఓట్లు పడాలన్నా ఉందా? మరి నాకు ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. గమ్మత్ అనిపించింది నాకు చూస్తే. వాళ్ళ లెటర్లు ఇచ్చినట్టు నిన్న ఏది రాష్ట్రంలో 12,000 ఇంకా పేరు లెటర్ ఉన్నది. 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏంటంటే అంటే మండలానికి ఒక ఊరికి ఇస్తారట. మండలానికి ఒక సేమ్ ఆనా పిల్లల చికెన్ అదే అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తా, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇవ్వాలి. అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా, 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలు అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? క్యాల్కులేటర్ దీని మీద లెక్కలు వస్తే 12,786లో 612 మీకు లెక్కలు వస్తే 5% ఉన్నట్టు. అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్ ఎట్లుంటుందండి? ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ ఈ అందానికి కింద ఎవరి సంతకం లేదు. ఇదివరకు సంతకాలు పెట్టిన దానికి దిక్కు లేదు. ఇప్పుడు సంతకమే లేదు. ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి 6,000 రూపాయలు జమ చేసినందుకు సంతోషపడుతున్నాం అని చెప్పి మళ్ళీ కాగితాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది. మళ్ళీ ఇది చారిత్రాత్మకం అంట. చరిత్రాత్మకం ఏది? కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చరిత్రాత్మకం, 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం, మళ్ళీ మనం నమ్మి అవలగలమవుడు ఇంకా చరిత్రాత్మకం. అందుకే మనోళ్ళకి మనమే చెప్పాలి. ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది, చెప్పాల్సింది మన మీద ఉంటది బాధ్యత. వివరించి